లవ్ టుడే డ్రాగన్ సినిమాల తర్వాత ప్రదీప్ రంగనాథ్ నుంచి వచ్చిన సినిమా డ్యూట్. చాలా బోల్డ్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. గగన్ అలియాస్ ప్రదీప్ రంగనాథన్, కుందన్ అలియాస్ మమితా బైజు చిన్నప్పటి నుంచి స్నేహితులు, బావమర్దలు కూడా. కుందన తండ్రి పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదికేశవులు అలియాస్ శరత్ కుమార్. ఓ సమయంలో తన మరదలి ప్రేమను గగన్ రిజెక్ట్ చేస్తాడు. దాంతో ఆమె పై చదువుల కోసం వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఒకరిని ప్రేమిస్తుంది కుందన. కానీ కొన్ని రోజుల తర్వాత కుందనను ప్రేమిస్తున్నానని తెలుసుకుంటాడు గగన్. ఆ తర్వాత ఏం జరిగింది? గగన్ కుందన పెళ్లి చేసుకున్నారా లేదా? చేసుకుంటే వాళ్ళ రిలేషన్ ఏమైంది? కుందన ఎవరిని ప్రేమించింది అనేదే అసలు కథ. చిన్నప్పటి నుంచి స్నేహితులు, ఒకరి మీద మరొకరికి ప్రేమ, కానీ అది ఒకేసారి కాదు, రెండు వేర్వేరు సార్లు రావడం. ఇవన్నీ చాలా సినిమాల్లో చూసాం కదా. ఇప్పుడు డ్యూడ్ కూడా ఈ తరహా కథే. కాకపోతే ఇందులో కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ చెప్పాడు దర్శకుడు కీర్తీశ్వరన్. కానీ డ్యూడ్ చూశాక ఒక కంప్లీట్ ఫీలింగ్ వస్తుందా అంటే రాదనే చెప్పాలి. గతంలో కన్యాదానం లాంటి సినిమాల్లో ఈ తరహా కథలు వచ్చాయి. అయితే డ్యూడ్ సినిమాలో చెప్పింది మాత్రం అంతకు మించి ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు నో కంప్లైంట్స్, సినిమా అదిరిపోయింది, రాకెట్ స్పీడ్లో వెళ్ళిపోయింది. ఇక సెకండ్ హాఫ్లోనే అసలు ట్విస్ట్ వచ్చింది. ఆ మెయిన్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత కథతో డిస్కనెక్ట్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఆ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. కానీ మెయిన్ స్టోరీ నుంచి పక్కకు జరగడం మూలానో ఏమో కానీ సినిమా ఎటో వెళ్ళిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగని డ్యూడ్ బాలేదని కాదు, కానీ కొందరికి నచ్చడం అయితే కష్టం. ఇంకా చెప్పాలంటే డైజెస్ట్ చేసుకోవడం కూడా కష్టమే. ఇలాంటి కథలకు కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే రియాలిటీ బయట ఇలాగే ఉంది కాబట్టి. పరువు హత్య కాన్సెప్ట్ జెన్జీ స్టైల్లో దర్శకుడు కీర్తీశ్వరన్ తీయడం గొప్ప విషయమే. సెన్సిటివ్ పాయింట్స్ ఇందులో డీల్ చేశాడు. క్లైమాక్స్ ఇంకాస్త బెటర్గా తీసి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. ప్రదీప్ రంగనాథన్ చాలా బాగా నటించాడు. మనోడిలో ధనుష్, రజనీకాంత్ ఇద్దరు మిక్స్ అయ్యారు. మమితా బైజు చాలా బాగా నటించింది. మరో కీలక పాత్రలో శరత్ కుమార్ అయితే అద్దరగొట్టాడు. ఇంకో కీలక పాత్రలో మలయాళ నటుడు హృదు హరుణ్ బాగున్నాడు. కమెడియన్ సత్య సైతం ఇందులో అలా కనిపించి మాయమయ్యాడు. అలాగే నేహా శెట్టి సైతం చిన్న పాత్ర చేసింది. ఇక సాయి అభ్యంకర్ సంగీతం ఈ చిత్రానికి మెయిన్ అట్రాక్షన్. పాటలు మరీ ముఖ్యంగా ఉరుం బ్లేడ్ లాంటి ట్రాక్స్ చార్ట్ బ్లాస్టర్గా నిలిచాయి. నేపథ్య సంగీతం కూడా చాలా సన్నివేశాల్లో చక్కగా కుదిరింది. నికేత్ బొమ్మే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. భరత్ విక్రమన్ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో బాగున్నా సెకండ్ హాఫ్లో మాత్రం నిదానంగా అనిపించింది. కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్ ఈ సినిమాతో మంచి డెబ్యూ ఇచ్చాడని చెప్పొచ్చు. అతడు ఎంచుకున్న కథాంశం బాగుంది, సమాజంలో జరిగేదే చూపించాడు, కానీ మరీ బోల్డ్నెస్ ఎక్కువైంది. అది కనెక్ట్ అవుతుందా లేదా అంటే ఏం చెప్పలేం. ఇక ఓవరాల్గా చెప్పాలంటే డ్యూట్ ఇట్స్ జస్ట్ ఓకే డ్యూట్.